పర్యటన నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. మోదీ కోసం చంద్రబాబు ఎదురు చూస్తూ ఉంటే ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందన్నారు. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోందని షర్మిల వ్యాఖ్యానించారు. తిరుపతి వేదికగా ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ చెప్తే 15 ఏళ్లు కావాలని అడిగారు కదా, మాటలు కోటలు దాటాయి తప్పిస్తే చేతలకు దిక్కులేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఢిల్లీని తలదన్నే రాజధాని, పారిశ్రామిక కారిడార్ స్థాపన జరగలేదని షర్మిల 10 ఏళ్లు దాటినా పోలవరం నుంచి చుక్కనీరు పారలేదంటూ పోస్టు పెట్టారు. విశాఖ వేదికగా ప్రత్యేక హోదాపై ప్రధానితో ప్రకటన చేయించాలని షర్మిల డిమాండ్ చేశారు.